హనుమంత్ అనే ఒక పర్సన్ యూట్యూబ్‌లో ట్రోల్ చేశారు కదా! దాని గురించి మీరెలా అభిప్రాయపడుతున్నారు? ఆయన ఒకటే పట్టుకున్నారు కాబట్టి ఆయన ఒకటే దోషిలా కనపడుతున్నారు. అలాంటోళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఓకే. ఆళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే ముందు అలాంటి చిన్న పిల్లల మీద గానీ, తల్లి, కూతుర్ల మీద అలాంటి నిందలు పడకుండా ఉంటాయి. రేపొద్దున వ్యవస్థ బావుంటది. ఎందుకంటే ప్రతి ఓడు ట్రోల్ చేసి ఫేమస్ అయిపోదాము, లైకులు తెచ్చేసుకుందాం అనుకున్నాడు కానీ, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించడు ట్రోల్ చేసే ముందు. ఆ ట్రోల్స్ వండడం వల్లే చాలామంది నెగిటివ్ అయిపోతున్నారు. ఫస్ట్ ఒక భార్యాభర్తలు అంటే నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది స్ట్రగుల్ అయ్యారు ఆ ట్రోల్స్ వల్ల. మంచు విష్ణు గారు ఉన్నారు. ఆయన ఇంత ట్రోల్స్ అయ్యారు. మంచు ఫ్యామిలీ అంటే ట్రోల్స్ అనే ఒక ముద్ర పడిపోవడానికి కారణం ట్రోల్స్ వల్లే కదా. ఆయన ఏం మాట్లాడినా ట్రోల్స్ అయిపోతున్నాయి. ఏం చేసినా ఇది అయిపోతుంది. ఎవరు ఆయన ఒక మా దాంట్లో ఒక అసోసియేషన్కి ఒక ప్రెసిడెంట్ ఆయన. ఆయన్నే ట్రోల్ చేస్తుంటే కామన్ మ్యాన్ ఇంకేం చేస్తాడు? సో ముందు దీని మీద పూర్తిగా యాక్షన్ తీసుకోవాలి. సాయి ధరమ్ తేజ్ లాంటి ఒక వ్యక్తి దీని మీద స్పందించాడు. ఆయన స్పందించడం వల్ల రేవంత్ రెడ్డి గారు కానీ యావత్తు పెద్ద పెద్ద నాయకులు దీని మీద స్పందించడం వల్ల అవతల వ్యక్తి జైలుకి వెళ్ళాడు. మరి ఇంకా స్పందించాలి కదా. సో చాలామంది ఇక్కడ ఇదవుతున్నారు కదా. కొంతమంది మంచి జరుగుతుంది, బ్యాడ్ జరుగుతుంది. నిన్న కాక మొన్న తిరుపతిలో అక్కడ క్రౌడ్లో పాపం అందరూ కూర్చుని ఉంటే వాడు ఎవడో ప్రాంక్ చేశాడు తాళాలు తీస్తున్నట్టు. సో ఆ గేట్ తీస్తున్నాడేమో అని చెప్పి వీళ్ళందరూ లేచి వచ్చారు. ఇప్పుడు వాడి మీద కూడా కేసు ఫైల్ చేయాలి చెప్పాలంటే. హనుమంత్ అనే ఒక పర్సన్ ఉంటాడు కదా, ఆ పర్సన్ కూడా ఫ్యామిలీ తరంగా చూసుకున్నా కానీ ఏజోడ్ అనే ఒక ఫేమస్ యూట్యూబర్ కి తమ్ముడు. అంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఈ విధంగా ట్రోల్స్ చేయడానికి రీజన్స్ ఏముంటాయి? రీజన్స్ ఏముందండి, తొందరగా హైలైట్ అయిపోవాలి ఏదో లాగా అనుకుంటున్నారు కానీ ఈ హైలైట్ జైలుకి వెళ్తారని తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లెస్గా చేస్తున్నారు. ఆ టైంలో ఏం ప్రవర్తిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు చెప్పాలంటే కనుక. సో అది ప్రోత్సహించిన వాళ్ళని కూడా నిజంగా యాక్షన్ తీసుకోవాలి చెప్పాలంటే. అక్కడ లైన్లో చాలామంది ఉన్నారు. సో దానికి ఇప్పుడు యూట్యూబర్స్ లైవ్లో ఉన్నప్పుడు నిజంగా చాలా బూతులు మాట్లాడుతున్నారు. ఆ బూతులు మాట్లాడడం వల్ల చూసి వాళ్ళకి చిరాకు వస్తుంది. దాన్ని మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెట్టి జనాలు అందరూ చూసేటట్టు అసలు ప్రతిదీ కూడా ముందు ఇది మానాలి అంటే కనుక సరిగ్గా ఎవడో ఒకటి తగులుకుంటే కానీ అవ్వదు చెప్పాలంటే. సో ఇదే విధంగా చూసుకుంటే దీని గురించి మా అసోసియేషన్ అధ్యక్షుడు అయిన మంచు విష్ణు కూడా స్పందించారు కదా. సో ఇలా ఒక్కొక్కరు స్పందించడం వల్ల ఇప్పటికైనా ట్రోల్స్ కి చెక్ పడుతుందా మరి? ఆయన 48 అవర్స్లో ఇవి కానీ రిమూవ్ చేయకపోయినా వచ్చి యాక్షన్ తీసుకుంటాం 40 అవర్స్లో. ఛానల్స్ కూడా ఎగరదీసేస్తామని చెప్పేసి అన్నారు మంచు విష్ణు గారు. సో ఆయన ముందు దీని మీద స్పందిస్తే ఇంకా చాలామంది ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎందుకంటే మొన్న పబ్లో చాలామంది డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నారని చెప్పారు కదా. అది ఇరుక్కున్నారు ఓకే, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అరెస్ట్ చేసుకుంటారు, వీళ్ళు లీగల్గా వెళ్తారు. ఇంకా సోషల్ మీడియాలో ఒక ఫ్యామిలీని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద ట్రోల్ చేయడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. ఏదో చిన్న లైన్ ఏదో ఉంది, ఒక మంచి విధంగా నవ్వించేయడం అంటే అది ట్రోల్, కానీ ఒక వ్యక్తిని బాధ పెట్టి ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. తండ్రి కూతుర్ల మధ్యలో అలాంటి అసభ్యకరమైన ట్రోల్స్ అనేవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అవును, అది అసలు నిజంగా చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఇంకేమైపోతారు ఆ సమాజం. ఇక తండ్రి కూతురికి వీడు ఎలా మాట్లాడాడంటే అక్కడ వాడి కూతుర్ని వాడి ఫ్యామిలీని మర్చిపోయాడు చెప్పాలి అంటే కనుక. సో ఎందుకంటే సాయి ధరమ్ తేజ్కి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ మావయ్య దారిలో వెళ్తున్నాడు, ఒక మంచి కార్యక్రమంలో వెళ్తున్నాడు. ఆయన ఫస్ట్ సారి ఇలాంటి సోషల్ మీడియాని స్పందించాడంటే ఫస్ట్ సాయి ధరమ్ తేజ్లోని హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన మాట పట్టుకుని మంచు విష్ణు గారు కానీ యావత్ తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు. డ్రగ్స్ విషయంలో ప్రతి ఒక్క సినీ నటుడు పెద్ద నటులు ఒక వీడియో ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పడం, వాళ్ళందరూ కూడా విని ఎమ్మటే ఫుటేజ్లు ఇవ్వడం, తొందరగా స్ప్రెడ్ అయితే ఇలాంటి విషయాలు కొంచెం ఆగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చేయాల్సింది ఏంటంటే ఫేస్బుక్లో ఎవరితో పరిచయం అయింది, ఎవడో పరిచయం అయ్యాడు, ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారు, నెంబర్లు ఇచ్చుకుంటున్నారు, అమ్మాయి ఫోటోలు పెడుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బ్లాక్మెయిల్. ఇది తగ్గాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక వీడియో ఇచ్చారు, అది స్ప్రెడ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటివి చేస్తే మంచిది.